यं ब्रह्मवेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषं तथान्ये विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो विघ्ननिवारणाय। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। ప్రేమస్వరూపులారా, మనమంతా కూడా ఈరోజు ఈ సత్సంగంలో మహాత్ముల యొక్క అవతరిక గురించి మనం తెలుసుకుందాం. అవతరణ అనగా పైనుండి క్రిందికి దిగి రావడం. దేవతల యొక్క అవతారం యొక్క ఆవశ్యకత ఎంత ముఖ్యమో మహాత్ముల అవతరణం అంతే ముఖ్యమైనటువంటిది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేసినట్లుగా ధర్మస్థాపన జరగాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ధర్మం యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎలా తమ జీవితంలో అనుష్ఠింపచేయాలనే విషయం వారికి నేర్పించేటువంటి వారిని మహాత్ములు అని అంటారు. ఏ యొక్క వేదములు అయితే భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా వచ్చి ఉన్నాయో ఆ వేదముల రాశి యందు ధర్మం అనేది నిండి నిబిడీకృతమై ఉంది. అట్టి ధర్మమును సామాన్య జనుల వరకు కూడా చాలా సులభ శైలిలో తెలియజేయడానికని మహాత్ములు అవతరిస్తూ ఉంటారు. సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఏ యొక్క వేద జ్ఞానము లేక తత్వజ్ఞానము లేదా ఆచారము అనేది ఉన్నదో అది అజ్ఞానం వలన లేక మానవుని యొక్క స్వార్థము వలన అది అపమార్గమును పట్టినప్పుడు దానిని ఖండించి నూతన మార్గమును నిర్దేశించడం ద్వారా మరలా సరైన జ్ఞానమును ఆచారమును ప్రతిష్ఠించినటువంటి వారులను మనం ఆచార్యులుగా వ్యవహరిస్తాం. ఆచార శబ్ద నిర్వచనాన్ని ఈ విధంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆచినోతి శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఇష్యతే. శాస్త్రార్థమును మథించి సత్యమును వెల్లడించుట, దాని ఆధారంతో ఆచారమును ఏర్పాటు చేయుట, తాను చెప్పినటువంటి ఏ ఆచారము ధర్మము ఉన్నదో దాన్ని స్వయముగా ఆచరించి ఇతరులకు బోధించుట. మనం ఇదివరకు గమనించినట్లుగా మతాచార్యులు ఎవ్వరూ తమ జీవిత చరిత్రలను వ్రాసుకున్నది మనకు కానరాదు. వారి శిష్యులు లేక అనుయాయులు సమకాలంలో కానీ తదనంతరముగా దాన్ని క్రోడీకరించి ఉండవచ్చును. ఆదర్శప్రాయమైనటువంటి ఆచార్యుల చరిత్రలను అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేసినటువంటివి ఎన్నో రచనలు ఉన్నాయి. మనకు ప్రామాణికంగా వారి సమకాలీనులు రచించినటువంటి ఏ యొక్క గ్రంథములు ఉన్నాయో, వారి జీవిత చరిత్రలు ఉన్నాయో అవన్నీ కూడా అట్టి ఆచార్యుల పర్యవేక్షణలో జరిగి ఉండును. కావున
మనం ప్రామాణికంగా తీసుకునవచ్చు. మతాచార్యుల యొక్క అసాధారణమైనటువంటి మేధా సంపత్తి, వారి సంస్కారములను మనం నేడు తెలుసుకొనవచ్చును. కావున వారి జీవితంలోని సంఘటనలు కూడా అవి అసాధారణంగానే ఉంటాయి. వారు అతీత అనాగత దర్శనం చేయగలిగి ఉండటచే అట్టి సంఘటనలు అద్భుతంగా మనకు గోచరిస్తాయి. వానినే మనం మానవాతీత శక్తులనియు, అతీంద్రియ శక్తులనియు, మహిమలనియు మనం వర్ణించుచున్నాము. ఇవి అందరి మహాత్ముల జీవిత చరిత్రలో కూడా మనము వీటిని దర్శించవచ్చును. మహాత్ముల జీవిత చరిత్రలకు ఇవే ప్రధాన లక్షణం. మతాచార్యులకు దివ్య దేవతాలోకములతో సంబంధము, వారు ఈ లోకమున నిర్వర్తించే కార్యక్రమములు, వారి శిష్యులకు మరియు అనుయాయులకు వారి వలన కలిగిన అనుభవములను వారు ఆయా దేవతల సంబంధించిన వ్యక్తులుగా, అవతార పురుషులుగా వర్ణింపచేయుటకు మహాత్ముల చరిత్రల యందు ఇట్టి లక్షణములను మనం గమనించవచ్చు. మతాచార్యుల జీవితంలోని విభిన్న సంఘటనలను వర్ణించినప్పుడు ప్రధానముగా తత్వ సిద్ధాంతము, దానికి అనుగుణమైన బోధనలు, వాని అంతర్లీనమై ఉండుట కూడా అనివార్యమై ఉన్నది. కావున వారి జీవిత చరిత్రలలో ఈ రెండు ప్రధాన అంశములను తప్పక మనము గమనించవలసి ఉన్నది. ఏ మహాత్ముల జీవిత చరిత్రనైనా అధ్యయనం చేయునప్పుడు ఇట్టి ప్రధాన లక్షణము 4 మనము జ్ఞాపకమున ఉంచుకొనవలెను. మొదటిగా వారు చేసిన మహిమలు, 2 దేవతా సంబంధమైన విషయములను, 3 తత్వ సిద్ధాంతము, 4 వారు దాని ద్వారా మనకు నేర్పిన బోధనలు. వీటిని తప్పక దృష్టిలో పెట్టుకొనవలసి ఉన్నది. ఈ ఛానల్ ద్వారా మనం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, సర్వజ్ఞ పీఠాధిపతులు, కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు, సర్వజ్ఞ పీఠాధిపతులైనటువంటి ఆ నడియాడు దైవం గురించి మనం అంచెలంచెలుగా ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ముందు అంకణంలో వారు చేసిన అనేక మహిమలను, వారు సర్వజీవులైన చూపించిన అపారమైన కరుణను మనం నిదర్శనముల ద్వారా, మహిమల ద్వారా మనం తెలుసుకుందాం గాక. హర హర శంకర, జయ జయ శంకర.